ఉన్నాం. ఎంతమందికి గుర్తుంది ఎవ్రీ ఫ్రైడే బైబిల్ స్టడీ జరుగుతుందని? గుర్తున్న వారు ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఓకే, అయ్యారు ఇవాళే తెలిసినాయి నాకు తెలియదు. ఓకే, ఇవాళ దేవునికి స్తోత్రం. ప్రతి శుక్రవారం కూడా మనకి గ్రూప్ ద్వారా బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటున్నది. అందులో కొన్ని విషయాలు ప్రతి వారం కూడా కొన్ని క్రొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది నేను తీసుకోవడం ఇది 5th క్లాస్ అయి ఉంటున్నది. మొదటి క్లాస్ లో ఏం విషయాలు చెప్పాను, ఏ వస్త్రం గురించి నేర్చుకున్నాం? ఎవరైనా ఒకసారి మాట్లాడింది. మొదటి విషయం, మొదటి దినాన సెక్షన్ 1 గా మనము ఏం నేర్చుకున్నాం? మంచిది. మరి అమ్మగారు చెప్పారు, సిగ్నల్ కొంచెం వీక్ గా ఉన్నాయి. ఉల్లాస వస్త్రం గురించి మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనము రక్షణ వస్త్రం గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవదిగా నీతి వస్త్రం గురించి కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. వారానికి ఒక్కసారిగా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ప్రశస్త వస్త్రం గురించి కూడా మనము లాస్ట్ వీక్ కాక అదుకు ముందు వీక్ మనము నేర్చుకుంటూ వచ్చాం. లాస్ట్ ఫ్రైడే నాకు బైబిల్ కాలేజ్లో ఉన్న గ్రాడ్యుయేషన్ బట్టి నేను మీ మధ్యలో లేను. ఈ దినాన మరొకసారి మనం ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన మనము తెల్లని వస్త్రములు గురించి మనం నేర్చుకోబోతా ఉంటున్నాం. ఆత్మీయ సత్యాలు మరి అనేక విషయాలు మనం నేర్చుకొని ఉంటున్నాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నారు. నేను గడిచిన దినాల్లో చెప్తూ వచ్చిన రీతిగా వస్త్రములు అన్న చోట, అదే రీతిగా వస్త్రము అన్న విషయానికి బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంటున్నది. సో మనము భౌతికంగా ఆలోచించడానికి వీలు లేదు, కానీ ఆత్మీయంగా అనేక విషయాలు మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఈ యొక్క తెల్లని వస్త్రముల గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్తే, మీ అందరికీ కూడా నేను చెప్పినటువంటి వాటిలో నుంచి నాకు ఎక్కువ ప్రశ్నలు అడగడం ఇష్టం కనుక నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వస్త్రము అనగా అర్థం ఏంటండి? స్వభావము. వస్త్రము అనగా స్వభావము. గుడ్. అందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయము. కొంతమంది నూతనంగా జాయిన్ అయిన వారు ఉంటున్నారు కాబట్టి నోట్ చేసుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. నూతనంగా జాయిన్ అయిన వారు వస్తున్నారు కాబట్టి వస్త్రము అనగా స్వభావము అన్న విషయాన్ని మనము గడిచిన దినాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వస్తా ఉంటున్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఏమిటి అంటే, ఈ యొక్క తెల్లని వస్త్రములు గురించినటువంటి ప్రస్తావన గురించినటువంటి విషయాలు మనం చూస్తే, లేఖన భాగాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. యథారీతిగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు. తీసిన వారు ఎవరైనా చదవచ్చు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాలు. మీ దేవుడైన యెహోవా చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి ఒక్క మాటను మనం గమనిస్తే, మీ వస్త్రములను కాక హృదయములను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మీ వస్త్రములను కాక హృదయమును అన్న విషయాన్ని అక్కడ హైలైట్ గా ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఉన్నటువంటి
ఈ హృదయమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. చాలా విషయాలు రాయబడి ఉంటాయి. మీ హృదయములను కలవరపరియకుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో కూడా రాయబడి ఉంటాయి. హృదయాన్ని కలవరపడనీయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. మరొక చోట రాయబడి ఉంటది ఏంటంటే, ఈ హృదయము ఎంతో వ్యాధి గలది అన్న విషయం కూడా వ్రాయబడి ఉంటది. ఈ హృదయంలో నుంచే అనేకమైనటువంటివి పుడతాయన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తాం. అయితే హృదయము అనే ఈ యొక్క మాట ఎక్కడ కనిపించినా కూడా ఒకసారి మీరు ఆలోచన చేయొచ్చు. నేను కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియచేస్తా ఉన్నాను. అయితే విలాప వాక్యములు 4వ అధ్యాయము 7, 8 వచనములు కూడా ఒక మాటను మనం చూస్తే, విలాప వాక్యములు 4వ అధ్యాయము 7, 8 వచనాల్లో కూడా చాలా విషయాలు రాయబడి ఉంటున్నాయి. అక్కడ కూడా మనం కొన్ని విషయాలు చూస్తూ మనం ముందుకెళ్దాం. విలాప వాక్యములు 4వ అధ్యాయం 7, 8 వచనాలు. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాల కంటే తెల్లని వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటి దాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని మనం చూస్తే దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి యొక్క విషయాలు మనం చూస్తే, వారు ఎలా ఉన్నారు అన్న మాటను మనం చూస్తే, ఒకప్పుడేమో వారు ఎలా ఉంటున్నారంటే హిమముమైనటువంటి వారుగా ఉన్నారు. పాల కంటే తెల్లగా ఉన్నటువంటి స్వభావాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తే 8వ వచనంకి వచ్చే లోపల వారి ఆకారం ఎలా అయిపోయిందంటే బొగ్గు కన్నా నల్లగా నలుపాయెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. వీధుల్లో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఆత్మీయ అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను మనలందరినీ కూడా పరిశుద్ధపరచబడి మనలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చి మనలందరినీ కూడా మన పాపం నుంచి క్షమింపబడిన తర్వాత మనమందరం కూడా ప్రభువు కొరకు జీవించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఈ యొక్క లేఖన భాగాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం గుడ్ ఫ్రైడేగా మనం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర భాగంలో దాదాపుగా 7 స్థలములలో ఆయన శరీరము గాయపరచబడినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తా ఉంటున్నాయి. ఎంతో వేదన చెందాడు. ఉదయము మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9 గంటల సమయం నుంచి అదే రీతిగా మరి మధ్యాహ్నము 3 గంటల వరకు దాదాపుగా 6 గంటల వరకు ఆయన ఆ యొక్క శిలువలో వేలాడినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తా ఉంటున్నాయి. ఈరోజు ప్రజెంట్ మనకున్నటువంటి సీజన్ బట్టి ఎంత ఎండ భరించలేనటువంటి స్వభావం, ఎక్కువసేపు ఎండలో ఉంటే మూర్చపోతామేమో అన్న భయము, ఇటువంటి వేడి మనం చూస్తా ఉంటున్నాం కదా. ఆయన శరీరం అంతా కూడా దున్నబడినటువంటి పరిస్థితుల్లో ఉండి ఎంత శ్రమ పడ్డాడు ఆయన. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం, సర్వ మానవాళి కొరకు ఆయన రక్షణను చేకూర్చడానికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఉదయకాల సమయంలో జస్ట్ ఒక 2 గంటలు నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం వర్క్ ఉంటే చేసుకొని తర్వాత మళ్ళీ ఆరాధనకి రావాలన్నట్లుగా, మరి ఆరాధన ఎలానో 11:30కి 11 o'clock కాబట్టి 11 గంటలకు అన్నట్లుగా ఉదయం ఆఫీస్కి వెళ్ళాను. అందులో ఉన్న మా సీనియర్ ఒకసారి చెప్పారు ఏంటంటే, హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకసారి వచ్చి చెప్పాడు. మరొకరు పక్కనున్న ఆయన, గుడ్ ఫ్రైడే అంటే మీకు ఏంటో తెలుసా సార్, యేసుక్రీస్తు మరణించిన రోజు, హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పకూడదు, గుడ్ ఫ్రైడే అని చెప్పండి చాలు అన్నాడు. అయితే నేను సమాధానం ఇచ్చాను ఏంటంటే, ఎస్ హీ ఈజ్ కరెక్ట్, సార్ చెప్పింది కరెక్టే సార్, గుడ్ ఫ్రైడే అని చెప్పవచ్చు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్, మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన మరణించాడు. కాబట్టి అది మనుషులకు మంచిది. ఎందుకంటే మనం మరణించాల్సినటువంటి స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించారు. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడేగా మరి చేసుకుంటూ ఉంటున్నామని సమాధానం చెప్పాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఈరోజు ఎవరైనా కూడా మరణిస్తే గన వారిని బట్టి మంచిది అని ఎవరు కూడా చెప్పరు. ఆలోచన చేయాలి. ఆ రోజును మంచిగా ఎవరు కూడా ఆలోచన చేయరు. బట్ యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినటువంటి దినానికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.
చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటాయి. కానీ ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి జన్మదినం ఉంటున్నది, మరణదినం కూడా ఉంటున్నది. కానీ పునరుత్థానము అయినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు. కేవలం యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంటున్నది. ఎందుకంటే మరణం ఆయనను ఆపలేదు. తనంతట తానే ప్రాణం పెట్టాడు. ఎవ్వరు కూడా ఆయన ప్రాణం తీసుకోవడానికి వీల్లేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. చాలా విషయాలు ఈరోజు మందిరాల్లో కూడా దేవుని యొక్క వర్తమానంలో మనం విని ఉండవచ్చు. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాలి. వారు ఎలా ఉన్నారు ఒకప్పుడంటే? తెల్లని వారుగా ఉన్నారంట. హిమము కంటే తెల్లగా ఉన్నారంట. అయితే వారి దేహం అంతా కూడా రాను రాను ఎలా అయిపోయిందంటే బొగ్గు వలె అయిపోయారంట. చాలా మంది జీవితాల్లో మనం చూస్తే ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ప్రభు కొరకు జీవించాలని, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని, ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలని తెల్లని వస్త్రములు వేసుకొని, లేకుంటే ప్రతి దినము కూడా మానక, ప్రతి వారము మానక ప్రభు సన్నిధికి వెళ్ళే విషయంలో, ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి విషయంలో, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో ప్రారంభంలో హిమము కన్నా తెల్లగా జీవితాన్ని కొనసాగిస్తారు. రానున్న దినాల్లో కూడా ప్రభు వచ్చు వరకు కూడా మనం అదే రీతిగా కొనిపోబడాలి అని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అయితే అనేకులు ఎలా అవుతున్నారంటే ప్రారంభంలో మంచిగా కట్టుకుంటూ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని తుదకు ఎలా అయిపోతున్నారంటే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఆలోచన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేస్తా ఉన్నారు? తీసుకున్న కమిట్మెంట్స్ బట్టి ప్రభు కొరకు జీవిస్తున్నామా లేదా? ప్రభు కొరకు తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాలను బట్టి దేవుని యొక్క వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? నువ్వు చేసుకోకపోయినా దేవుడు ఒకేలాగా ప్రేమిస్తా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో యథార్థముగా, నమ్మకముగా జీవించాలని దేవుడు ఆశిస్తా ఉంటున్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు బైబిల్ చదవలేదని దేవుడు శిక్షించాడు, ప్రార్థన చేయలేదని దేవుడు శిక్షించాడు. కానీ ప్రభువుకు ఇష్టమైనటువంటి వారముగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం చదువుతూ, ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ, ప్రభు సన్నిధిలో ఇలా ఆత్మీయంగా ఫెలోషిప్ లో ఉండడం చాలా ఆశీర్వాదముగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తా ఉంటున్నాం. మీరు ఎలా ఉన్నారు? హిమము కన్నా తెల్లగా ఉన్నారు. పోను ఏమైపోయారంటే బొగ్గు వలె మార్చబడ్డారంట. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక విశ్వాసి ఎదురుగా వస్తున్నారంటే మనల్ని బట్టి ఇతరులు సంతోషిస్తా ఉన్నారా? లేకుంటే ఎందుకురా వీడొస్తున్నాడు, ఎందుకురా ఏమొస్తుంది అన్నట్లుగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారా? మన జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. నేను బయట వాళ్ళు ఉన్నటువంటి వారి గురించి చెప్పట్లేను, కానీ ఆత్మీయులకు ఉన్నటువంటి సంబంధం గురించి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. అయితే 51వ కీర్తనలో కూడా మనం చూస్తే దావీదు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే హిమము కంటే తెల్లగా హిస్సోపుతో నన్ను కడుగుమయ్యా అంటాడు. హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు అన్న విషయాన్ని కూడా 51వ కీర్తనలో కూడా వ్రాయబడి ఉంటది. అయితే నేను ఈ రాత్రికాల సమయంలో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ వీక్ కూడా ఇదే యొక్క టాపిక్ ని నేను కొనసాగిస్తాను. మరొక 3 విషయాలు మీకు తెలియచేస్తాను. ఏమిటంటే ఎందుకు తెల్లగా మార్చబడాలి? ఏం మార్చబడాలి తెల్లగా? వస్త్రము అనేది. వస్త్రం అంటే ఏం చెప్పాను? అన్మ్యూట్ చేసి చెప్పండి. వస్త్రం అనగా ఏంటి? స్వభావము, ఇంకా హృదయము. దేవునికి స్తోత్రం. అయితే ఈ హృదయము ఎందుకు తెల్లగా మార్చబడాలి, ఎలా తెల్లగా మార్చబడుతుంది అన్న విషయాన్ని ఒక 3 విషయాలు మీకు తెలియచేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి పాయింట్ గా ఏంటంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు. నేను ఎక్కువ తీసుకోను, ఎందుకంటే దాదాపుగా మీరు ఎక్కువ సమయం ఆరాధనలో గడిపి అలసిపోయి ఉంటారు. కాబట్టి మనకు కూడా 4 గంటలైంది ఆరాధన అయిపోయే లోపల. ఎక్కువసేపు తీసుకోను. నేను త్వరగానే కొన్ని విషయాలు 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. నెక్స్ట్ వీక్ కూడా మనం ఇదే సబ్జెక్ట్ ని కంటిన్యూ చేస్తాం. మరొక 3 విషయాలు చెప్తాను. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే హృదయము తెల్లగా మార్చబడాలి. ఒక క్వశ్చన్ మార్క్. ఎలా మార్చబడుతుంది అన్న విషయాన్ని గురించి 3 విషయాలు మీకు తెలియచేస్తాను. చదవండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాలు. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగిను. అందుకు నేను, అయ్యా,
నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరు వీరు అన్న ఒక క్వెషన్ మార్క్ అక్కడ మనం చూస్తాం. అంటే ఎవరు వీరు అన్నట్లుగా అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ ఎవరు? తెల్లని వస్త్రములు వేసుకున్నటువంటి వీరందరూ ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో జవాబు ఉంటున్నది ఏమిటంటే, గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కున్నటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన యేసు దేవుడైతే ఎందుకు 3 మేకులు తీసుకోలేకపోయాడు? ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయాడు? ఎందుకు ఆయన కాపాడుకోలేకపోయాడు? ఆలోచన చేయాలి. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేను ప్రార్థిస్తే కొన్ని వ్యూహాలు దేవుడు పంపిస్తాడు దేవదూతల్ని అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి మౌనముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక్క దేవదూత రాత్రికే 1,85,000 మందిని హతమార్చినట్లుగా మనం చూస్తాం. శత్రు సమూహాన్ని 1,85,000 మందిని ఒక్క దేవదూత హతమారుస్తే ఆలోచన చేయండి. దేవుడు ప్రార్థన చేస్తే ఎన్ని దేవదూతలు దిగివచ్చును ఆయన కాపాడుకోవడానికి? లేదా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఆయన ఈ భూమి మీద ఏం చేశాడు? ఆయన ఎందుకు మరణించాడు? ఎందుకు పునరుత్థానుడయ్యాడు? లోతైనటువంటి విషయాలు ప్రతి దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడు సండే స్కూల్ మెసేజెసే కాదు, సండే స్కూల్ వర్తమానాలే కాదు, ఒక చిన్న స్టోరీస్ మాత్రమే కాదు. వాక్యం చదవాలి, లోతుగా చదవాలి. ఆత్మీయంగా అనేక విషయాలు అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. నేను ఒక ప్రాంతంలో డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో నేను కాలేజీకి వెళ్తూ కూడా ఒక ప్రాంతంలో పరిచర్య చేసేవాడిని. ఆ ప్రాంతంలో ప్రతి ఆదివారం సాయంకాల సమయంలోను అనుకూలత ఉన్నప్పుడు మళ్ళీ వీక్‌లో మధ్యలో మీటింగ్స్ ఎక్కడ కూడా లేకోకుండా ఉన్నట్లయితే ఆ సమయంలో ఆ విలేజ్‌కి నేను దర్శించేదాన్ని. నా దగ్గర అప్పుడు బైక్ కూడా ఉండేది కాదు. అమ్మ నాన్న వాళ్ళు పెట్రోల్‌కి చార్జీలకి డబ్బులిస్తే అవి కొంచెం దాచుకొని ఎవరొకరు బైక్ తీసుకొని పెట్రోల్ వేసుకొని నేను ఆ ప్రాంతానికి వెళ్ళి విజిట్ చేసి ప్రార్థన చేసి ఆరాధన చూసుకొని వచ్చేవాడిని. అలా చూసుకుంటూ వచ్చేటువంటి వాడిని. అక్కడ నాకు వచ్చినటువంటి ఆఫరింగ్ దేవుని మహిమార్థమే మీకు తెలియచేస్తా ఉన్నాను. మహా అంటే ఒక ₹12 నుంచి ₹34 అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని సువార్త అనేటువంటిది ఉచితముగా దేవుడు ప్రకటించాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సేవను అమ్ముకునేటువంటి వారు ఎక్కువ అయిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈరోజు మీటింగ్స్‌కి ఇన్వైట్ చేస్తే ఎంత ఇస్తారు? ఎక్కడ మమ్మల్ని చూసుకుంటారు? ఎక్కడ ఉంచుతారు? ఏం ఫుడ్ పెడతారు? ఇవే భౌతిక పరమైనటువంటి వాటిని చూసుకుంటున్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా రక్షించాలి. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం సెలవిస్తా ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక తర్వాత మీరు చదువుకోనండి, నోట్ చేసుకొని 3వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 3 వచనాల్లో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో అది క్రైస్తవుని యొక్క జీవితం. క్రైస్తవుని యొక్క నిజమైన జీవితం అదే. మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే అని ప్రారంభిస్తాడు. పైనున్నటువంటి వాటిని వెదకుడి, భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుకున్నకుడి. ఈరోజు నీకు ఏమున్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, పట్టించుకునే వారు ఉన్నా లేకపోయినా, స్నేహితులు ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, ఎవరు లేకపోయినా కూడా నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నీకున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీకు ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు కాదు కానీ శాశ్వతమైనటువంటి పరలోకంలో స్థలాన్ని నీ కొరకు సిద్ధపరిచారన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన నీ కొరకు ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. మనమందరం కూడా ఆయనతో ఆనందించాలని, ప్రభువుతో ఆనందించాలని,
దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా ఎవరు వీరు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే గొర్రెపిల్ల రక్తము చేత ఉతుక్కునినటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ గ్రూప్ లో ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో ఆలోచన చేయాలి. మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా కడగబడితేనే హృదయం తెల్లబడుతుంది అన్న విషయాన్ని మనం చూడాలి. వస్త్రములు తెల్లగా మార్చబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను మరొకసారి మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను, మనం వేసుకున్నటువంటి ఈ వస్త్రదానం గురించి నేను మాట్లాడట్లేదు. మనం ధరించుకున్నటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకుని మందిరానికి వెళ్ళండి అని నేను చెప్పట్లేదు. కానీ హృదయము తెల్లగా మార్చబడాలి. హృదయం తెల్లగా మార్చబడాలి. ఈ హృదయంలోనే రకరకాలైనటువంటి విషయాలు, రకరకాలైనటువంటి రీతిగా ఎదుటివారి మీద కక్ష పెంచుకోవడం, కోపం పెంచుకోవడం, ఇలా భయంకరమైనటువంటిది హృదయం వ్యాధి గలది అన్న విషయాన్ని మనం చూస్తాం. హృదయం ఎంతో మోసకరమైనటువంటిది అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అందుకే దేవుడు ఈ హృదయాన్ని కోరుకున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఒక చోటు ఉంటది, నేను తలుపు వద్ద నిలిచి ఉన్నాను, ఎవడైనా ఈ తలుపు తెరిస్తే నేను వాడు నాతో కలిసి భోజనం చేస్తారన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ హృదయం అనేటువంటి తలుపును దేవుడు తడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రభు కొరకు ఆ హృదయాన్ని తెరిచినట్లయితే ఆయన నీలో నివాసం చేస్తావు, నీలో నివాసం చేస్తాడు, ఆయన నీతో సహవాసం చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 9వ తరగతి నుంచి ప్రభు సన్నిధికి వెళ్ళడం, ఇంటర్మీడియట్ నుంచి నేను సేవకుని ఇంట్లో ఉండి పెరిగాను. ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఇప్పుడే మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆ వాక్కుని నేను స్వీకరించాను. నా హృదయం దేవునికి అప్పగించాను. అయ్యా, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా, ఈ లోకం వద్దు, నాకు ఏది కూడా వద్దు ప్రభా, ఏది శాశ్వతం కాదు ప్రభా, నీ కొరకు జీవిస్తానని తీర్మానం తీసుకున్నా. తీసుకున్నటువంటి ఆ సమయంలో నీరు ఉన్నాయని వెతకడానికి వెళ్ళాను. వెంటనే దేవసేనలకి ఆత్మీయ తండ్రికి చెప్పాను, అన్న నాకు ఈరోజు బాప్టిజం ఇవ్వాలని. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నీరు లేవు. మరొక ప్రాంతానికి వెళ్ళాము, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ బాప్టిజం తీసుకున్నాను. నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, చాలా మంది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తీసుకుంటాలే, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను, ఇంకొక సంవత్సరం తీసుకుంటానని. రేపు నీది కాదని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఎప్పుడు హృదయం తెల్లబడుతుందంటే ఆయన రక్తము చేత కడగబడినప్పుడు. ఆయన రక్తము చేత కడగబడినప్పుడు, ఆయన రక్తము ద్వారా ఉతుక్కున్నప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. లేఖన భాగాలు సెలవిస్తా ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అందరికీ మాదిరిగా జీవించడానికి 100% ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించి నీ కొరకు నా కొరకు మాదిరిగా ఆయన కూడా బాప్టిజం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఎంతమంది బాప్టిజం తీసుకోలేదో ప్రభు కొరకు, ఇంకా ప్రభు సన్నిధిలో బాప్టిజం తీసుకుని వారు ప్రభు కొరకు సిద్ధపడాలి. ఒకవేళ మీరు సిద్ధపడినట్లయితే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబం అంతా కూడా రక్షింపబడిందా? మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షింపబడ్డారా? మీ బంధువులందరూ కూడా రక్షింపబడ్డారా? మీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు రక్షింపబడ్డారా? బాధ్యత ఉంటున్నదా? ఆలోచన చేయాలి. బాధ్యత ఉంటున్నదా? ఆలోచన చేయాలి. భారం ఉంటున్నదా? ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరు వీరు అన్న విషయాన్ని మనం చూస్తే, వస్త్రములు తెల్లగా ఉన్నటువంటి వారు ఎవరు వీరంటే గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కున్నటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం, మరి మారు మనసు నిమిత్తం బాప్టిజం పొందుతారో వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉతకబడిన వారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మొదటి పాయింట్ గా యేసు రక్తము ద్వారా ఉతకబడాలి. అందరు చెప్తారా ఒకసారి అన్మ్యూట్ చేసి? హృదయం తెల్లగా మార్చబడాలంటే యేసు రక్తము ద్వారా ఉతకబడాలి. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి హృదయం తెల్లగా ఉంటదంటే యేసు రక్తము ద్వారా ఉతుక్కున్నటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. వీటికి ఎగ్జాంపుల్ గా కొన్ని వచనాలు చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. మరి ఒకరు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ 5:27,
హెబ్రీ 11:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. తీసిన వారు చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అనుకూలత ఉన్నవారు వర్సెస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ వచనం ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కలంకమైనను ముడత అయినను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మరి అట్టిది ఏదైనాను కూడా లేకుండా చూడాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ లేఖన భాగాన్ని మనము బాగా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఏం మాట్లాడుతూ ఉంటున్నారు ఈ లేఖన భాగమును బట్టి అంటే, నిర్దోషమైనదిగా మనల్ని చూడాలనుకుంటున్నాడు, మహిమ కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే రీతిగా ఆయన ఎదుట మనల్ని ఆ రీతిగా నిలబెట్టాలని వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. అన్న నేను బాప్టిజం తీసుకున్నానన్న, మళ్ళీ మధ్యలో అబద్ధం ఆడాల్సి వచ్చింది, ఆడేశాను. ఆడమని దేవుడు లైసెన్స్ ఇవ్వలేదు, కానీ అయితే అటువంటి పరిస్థితి ఉంటే ఎలా మళ్ళీ ఉతుక్కోవాలి? ఏ రీతిగా అయితే భౌతిక వస్త్రాలు మార్చిన తర్వాత ఎలా అయితే ఉతుక్కొని ధరించుకుంటామో చక్కగా, రక్షణ ఒకవేళ ఎక్కడైనా కూడా పాపంలో పడిపోయినటువంటి స్థితిలో ఉంటే తిరిగి దేవుని యొక్క వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని కూడా కడుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వాక్యం అనే ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు అప్పగించుకున్నాడు, ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు అన్నట్లయితే, ఇక్కడ మనం నేర్చుకున్నట్లయితే మనలందరినీ కూడా పరిశుద్ధులుగా చూడడానికి, మనలందరినీ కూడా పరిశుద్ధపరచడానికి, మనలందరినీ కూడా పవిత్రులుగా చేయడానికి, మనలందరినీ కూడా నిర్దోషులుగా చేయడానికి, మనలందరినీ కూడా మహిమ కలిగినటువంటి సంఘముగా నిలబెట్టడానికి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంకా ప్రార్థన చేస్తా ఉంటారు, అయ్యా నేను పాపిని ప్రభు అని. చేయకండి అలాంటి ప్రార్థనలు. దేవుడు నేను పరిశుద్ధముగా, దేవుడు పవిత్రత కలిగి పరిశుద్ధులు నీతిమంతులు అని దేవుని యొక్క వాక్యం సర్టిఫికెట్ ఇస్తా ఉంది మనకి. ఇంకా పాపిని ప్రభు, నేను ఎందుకు పనికిరాను, ధూళిని ప్రభు, దుమ్మును ప్రభు, ఇలాంటి ప్రార్థనలు ఆపివేయాలి. ప్రభు కొరకు, అయ్యా నీవు నన్ను పరిశుద్ధపరిచావు, నన్ను నిర్దోషిగా చేశావు, ఇదిగో నా పాపం నిమిత్తమై నువ్వు మరణించావయ్యా, అందుకు కృతజ్ఞతలు తెలియచేయండి. అందుని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఒకవేళ ఇంకా నేను పాపిని ప్రభు, దుమ్మును ధూళిని, ఎందుకు పనికిరాను, కుక్కను, అలా ఇలా ఏవేవో కలిపి ప్రార్థన చేస్తా ఉంటారు. అయితే అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకుంటాడు, అయ్యో నేను ఈ లోకంలో జీవించి ఇంత చేసినప్పటికీ కూడా ఇంకా ఇంకా పరిపూర్ణమైనటువంటి రీతిగా తెలుసుకోలేకపోతా ఉన్నారని దేవుడు ఎంతగానో దుఃఖపడతాడు. కాబట్టి ప్రార్థన చేసేటువంటి విధానం కూడా మారాలి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. లేఖన భాగాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే హెబ్రీ 10వ అధ్యాయం 22వ వచనం ప్రకారం కూడా మనం చూస్తే మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు అన్న విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తీశారు ఎవరైనా? మనస్సాక్షికి కల్మషము తోచుకొనున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఆమేన్. హృదయం అని ఎన్నిసార్లు రాయబడి ఉంది అక్కడ? మాట్లాడండి. తీసారా? తీసిన వారు చెప్పండి, ఎన్నిసార్లు రాయబడింది ఆ వచనంలో? 2 times. 2 times రాయబడింది. ప్రతి పాయింట్ కూడా బైబిల్ స్టడీలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. బట్ సమయం లేదు కాబట్టి నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇలా దూరం లేకుండా ఒకే చోటు ఉంటే ప్రతిరోజు కూడా ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. ఉదయకాల సమయంలో కూడా అలా బోధిస్తున్నటువంటి ఆ సమయంలో దేవునికి స్తోత్రం. ఎనీవే,
ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు, మన సాక్షికి కల్మషము తోచకుండున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్దోషమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునను చేరుదము. ఆలోచన చేయాలి. పరలోకం చేరాలంటే ఊరికే కాదు. ఈ వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత చేయబడాలి. నిర్దోషులుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో దేవుని సన్నిధికి చేరతామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మొదటి విషయంగా మీకు తెలియచేస్తా ఉన్నాను. యేసు రక్తము ద్వారా ఉతకబడడం, దేవుని యొక్క వాక్యము ద్వారా ఉతకబడడం, రక్షింపబడినటువంటి మనము దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతి దినము కూడా మన హృదయాన్ని ఉతుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు రోజు ఎందుకు ఇండ్లు ఊడ్చుతారు? మీరు ఎందుకు కసు ఊడుస్తారు స్త్రీలు? చెప్పండి. ఇంకా డస్ట్ ఎక్కువ ఉంటది. డస్ట్ ఎక్కువ ఉంటదని. రోజు ఇంట్లోనే ఉంటున్నారు కదా, రోజు ఊడుస్తున్నారు కదా. ఒకవేళ అలా ఊడవకోకుండా ఎలా ఉంటది? ఆలోచన చేయాలి. పురుషులు ఎవరైనా చెప్పొచ్చు. ఎస్, చూడడానికి బాగోదు, అసహ్యంగా ఉంటది, చెడిపోయినటువంటి రీతిగా ఉంటది. ఏదైనా కూడా మనకున్న వస్తువులు వాటిని శుభ్రపరచుకుంటా, ఎందుకంటే చూడడానికి మంచిగా కనిపించడానికి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాల్లో మనం గమనిస్తే గన ఇక్కడ కూడా రాయబడినటువంటి విధానమును బట్టి ఆయన సన్నిధిలో మనం అందరము కూడా ఆయన సన్నిధానంలో మనం చేరాలంటే నిర్దోషులుగా ఉండాలని, మహిమ కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. లేవీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు చూడండి. లేవీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు. సరే, నేను చదువుతాను. సమయం ఉన్న విధానం బట్టి మీరు నోట్ చేసుకోనండి. లేవీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. మీరు తినదగిన జంతువులలో మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరములో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉదుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు తెలియచేస్తా ఉన్నాను. మీకు టెక్స్ట్ బాక్స్ లో కూడా వర్సెస్ కొంచెం నేను ముందుగానే మీకు పోస్ట్ చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ లేఖన భాగాల్ని మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్ని నేను ఈవినింగ్ మీకు ఇవి సిద్ధపరిచాను. అయితే ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు, మీరు తినదగిన జంతువులలో ఏదైనాను కూడా చనిపోయినట్లయితే వాళ్ళ కళేబరాలు ముట్టకూడదన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా వాటిని తాకూడదు, వాటిని తినకూడదు. నిర్దోషం అయినటువంటి వాటన్నిటి కూడా మనం లేఖన భాగాల్లో మనం చూస్తే ఏదైనా కూడా చచ్చిన దాన్ని ముడితే గన వారందరూ కూడా అపవిత్రపరచబడతారంట. వాళ్ళందరూ కూడా అపవిత్రపరచబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇదే యొక్క సందర్భాన్ని మనము క్రొత్త నిబంధనలో కూడా ఒక చోట రాయబడి ఉంటది. ఏమిటి అది అన్న విషయాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిషిద్ధమైనది ఎన్నడూ కూడా నా నోట్లో పడలేదు ప్రభువా అని ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి అక్కడ మనం చూస్తే దర్శనములో చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేసినప్పుడు అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమిటంట అక్కడ వచనంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో, అందుకు నేను వద్దు ప్రభువా వాటిని చంపుకొని తినమని దేవుడు మాట్లాడినప్పుడు, వద్దు ప్రభువా అపవిత్రమైనది నా నోట ఎన్నడూ కూడా పడలేదని చెప్పగా అన్న విషయాన్ని, అంటే వారు ఎంత పవిత్రతగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. వాస్తవానికి అక్కడ ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవిత్రత ఎలా అవుతామంటున్నారు వారు? ఆ చతుస్పాద జంతువుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ చతుస్పాద జంతువులు అనగా అన్య జనులతో సూచనగా మనం అక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాం. అన్య జనుల స్వభావాలు,
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్య జనుల స్వభావాలు నీలో ఉన్నట్లయితే అపవిత్రపరచబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్య జనులు ఏం ఆచరిస్తారు? రకరకాలైనటువంటి వాటిని ఆచరిస్తారు. అలా ఉన్నట్లయితే అపవిత్రపరచబడతాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఆ 10వ అధ్యాయం అపోస్తుల కార్యములో అక్కడ మనం చూస్తే, అదే రీతిగా ఇంకా కొన్ని వచనాల్లో మనం చూస్తే, వారు ఎక్కడికైతే వెళ్తా ఉన్నారో అన్య జనుల ఎదుటకు వెళ్తున్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చు. ఏమంటున్నాడు? వద్దు ప్రభా, నిషిద్ధమైనటువంటిది నేను ముట్టుకోవద్దు ప్రభా, ఇప్పటి వరకు ముట్టుకోలేదు, నేను తినలేను ప్రభా అంటాడు. దాని అర్థం ఏంటంటే అక్కడ మనము చూస్తే అన్య జనుల స్వభావము, అంటే అన్య జనుల ఎదుటకు కూడా వెళ్ళి దేవుని యొక్క ప్రేమను తెలియచేయాలి. అయితే అన్య జనుల యొక్క అలవాట్లు, అన్య జనుల యొక్క స్వభావాలు మన దగ్గరికి రాకూడదు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే అన్య జనుల యొక్క స్వభావాలు నీలో ఉంటే నువ్వు అపవిత్రపరచబడతావు. వారికి క్రైస్తవులకి తేడా లేదండి. ప్రస్తుత దినాల్లో వారు దినాలు ఆచరిస్తా ఉన్నారు, క్రైస్తవులు కూడా దినాలు ఆచరిస్తా ఉన్నాయి. ఈ మధ్య కాల సమయంలో కొన్ని నేను విన్నాను. ఏంటంటే మంచి రోజు కోసమని బాగా చెప్పకూడదు కానీ ఇవన్నీ కూడా ఫలానుల దగ్గరికి వెళ్ళి ఏ రోజు మంచిదో అక్కడికి వెళ్ళి ఆ యొక్క వాటిని తెలుసుకొని ఆ రోజు వచ్చి ఏం చేస్తా ఉన్నారు? గృహాన్ని స్టార్ట్ చేస్తూ, అది పైగా సేవకుని యొక్క ప్రార్థన కూడా అవసరం కాబట్టి సేవకునికి చెప్పాలి కాబట్టి వచ్చి చెప్పించుకునేటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి తక్కువగా చేయొద్దండి ఎక్కడ కూడా. దేవుని నామం దూషించొద్దండి ఎక్కడ కూడా. ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. నువ్వు ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నావో, వేటిని ఆశ్రయిస్తా ఉంటున్నావో వాటినన్నిటిని కలగచేసిన వాడు ఆయనే. సృష్టికర్త ఆయన. ఆయనను విడిచి అక్కడికి వెళ్తే ఏం ఉపయోగము? ఆలోచన చేయండి ప్రభు సన్నిధిలో. అటువంటి విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. అటువంటి వాటి వైపుకు మనం చూడొద్దు. చాలా మంది జీవితాల్లో చూస్తే ఏది కూడా అంత సులభతరంగా అవ్వదండి. కష్టపడాలి. చాలా మంది జీవితాల్లో అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు త్రోవలకు వెళ్ళిపోతా ఉన్నాయి. అందుకే గళితీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంటది, మీరు దినాల్ని, మాసాల్ని ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. అవన్నీ కూడా ఆచరించొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు కొంతమంది ఇలా అనడానికి కూడా బాధగా ఉంది కానీ నామకార్థమైనటువంటి పరిస్థితి, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఉపవాసం అంటారు. ఏం ఉపయోగము? ఇదేనా దేవుడు కోరుకునే ఉపవాసం? అసలు ఉపవాసంకున్నటువంటి అర్థం ఏంటి? ఆ రోజు వారు ఉపవాసం ఎలా ఉన్నారు? ప్రభు కొరకు వారు జీవించిన విధానం ఏమిటి? ప్రభు సన్నిధిలో వారు ఉపవాసం ఉండి తగ్గింపు స్వభావం కలిగి దేవుని సన్నిధిలో ఎలా విజ్ఞాపన చేశారు? ఇవన్నీ కూడా ఆలోచన చేయట్లేదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చెవిగలవాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక. ఈరోజు ఆ జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాలు అపవిత్రపరచబడతా ఉన్నారు? బయట అన్ని జనులు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీ నోటిని అదుపులో ఉంచుకోగలుగుతున్నావా? బయట ఉన్నటువంటి వారు ఇష్టానుసారంగా ఆలోచన చేస్తా ఉన్నారు. నీవు కూడా అటువంటి ఆలోచన చేస్తే దేవుని మహింపరిచినట్ల ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. అన్య జనుల యొక్క స్వభావం అనేటువంటిది నీలో ఉండుకోకుండా చూసుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అటువంటి స్వభావం ఉన్నట్లయితే అపవిత్రపరచబడతారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తే, తీసిన వారు చదవండి. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాలను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క మాటని బట్టి మనం చూస్తే 3వ దినం వరకు, ఇంకా కింది వచ్చిన కూడా చదవండి ఒకసారి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. ఓకే, దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో 14వ వచనంలో కూడా ఆ యొక్క రాయబడినటువంటి ఆ మాటను మనం చూస్తే, దేవాది దేవుడు తెలియచేస్తారు, మీరు అందరూ కూడా మీ హృదయాల్ని సిద్ధపరచుకోండి, మీ వస్త్రములు పవిత్రపరచుకోండి, మీ స్వభావాలు మార్చుకోండి అని అక్కడ తెలియచేసిన తర్వాత 3వ దినమున నేను దిగి వస్తాను, సిద్ధపడి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది.
వారు ఆ రీతిగా సిద్ధపడ్డారు. దేవుడు దర్శించినట్లుగా అనేక లేఖనాల్లో మనం గమనిస్తాం. ఈరోజు ఆయన కూడా రానయ్యుంటున్నాడు. ఎవరైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా ఉతకబడతారో, యేసు రక్తము ద్వారా ఉతకబడతారో ఆయన మధ్యాకాశానికి రానయ్యుంటున్నాడు తిరిగి. ఆయన వచ్చు సమయానికి సిద్ధముగా ఉన్నావా? దేవుడు సెలవిచ్చాడు ఇక్కడ 3వ దినాన నేను దర్శిస్తానని. అయితే ఇక్కడ లేఖన భాగాల్ని బట్టి సంఘముగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఆయన రాకడ అతి సమీపముగా ఉంటున్నది. ఆయన రాకడ కొరకు నీవు నేను సిద్ధపడి ఉన్నట్లయితే దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? నీ కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నావా? ఆలోచన చేయు ప్రభు సన్నిధిలో. దేవుడు నాతో మాట్లాడిన విధానమును బట్టి నేను ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్నాను. 2 సంవత్సరాల కుటుంబం కొరకు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. 2 సంవత్సరాల తర్వాత కుటుంబం అంతా కూడా ఉన్న విగ్రహారాధన అంతా కూడా తొలగింపబడి ప్రభు సన్నిధిలో అందరూ కూడా బాప్టిజం తీసుకోవడం జరిగింది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ కూడా. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నట్లయితే, ఒకవేళ నీ కుటుంబంలో నీవే రక్షింపబడ్డావేమో, నీకున్న కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు రక్షింపబడి ఉంటున్నావు, కుటుంబంలో ఉన్నటువంటి వారి రక్షణ లేకున్నట్లయితే ఏంటి వారి పరిస్థితి? ఆలోచన చేయాలి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాటగా మనం చూస్తే ఎలా తెల్లగా మార్చబడతాం, ఎలా తెలుపుగా తెల్లని బట్టలు అంటే పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం అంటే యేసు రక్తము ద్వారా అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తే ద్రాక్ష వల్లికి కింది వచనాల్లో రాయబడి ఉంటుంది. ద్రాక్ష రసముతో, అక్కడి నుంచి చదవనక్క సమయం అవుతుంది. ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తముతో తన వస్త్రమును ఉదుకును. ఇక్కడ మనం చూస్తే ద్రాక్ష రక్తముతో వస్త్రములతో కడుక్కున్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తా ఉంటున్నాం. మరొక వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే నిర్గమాకాండము 12వ అధ్యాయంలో రాయబడి ఉంటది. ఏమిటంటే, ఏ గృహములకైతే రాయబడిన ఈ మాటను మనం గమనిస్తే ఏ ద్వారముకైతే అది ఉంటదో ఆ ఎర్రని ఒక్క నిమిషము. హల్లెలూయా, స్తోత్రం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఎన్నో వచనం అక్కది? 13వ వచనం. చదవండి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోవుదును. దేవునికి స్తోత్రం. ఆ రక్తమును చూసి ఆ గృహములను నశింప చేయకోకుండా దాటిపోతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఈరోజు ఎవరైతే ప్రభు రక్తము ద్వారా కడగబడి ఉంటారో వారందరినీ కూడా మరణం ఆపలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నశించిపోము అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఊరికే కాదు రక్షణ అంటే ఏదో నీళ్ళకి వెళ్ళి మునిగినాం బయటకు వచ్చినామని కాదు. చాలా విషయాలు రాయబడి ఉంటున్నాయి. నేను అనుకునేవాడిని కొన్ని విషయాలు. నేను కొంతమంది యవనస్తుని కౌన్సిలింగ్ చేస్తా ఉంటాను. ఆ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది యవనస్తులు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, అన్న మాకు వాక్యం తెలియదన్న, బాప్టిజం తీసుకుంటే మేము ఎలా జీవించాలో మాకు ఎలా తెలుస్తుంది అంటారు. నేను అడిగాను, పక్కన ఒక సేవకుడు ఉంటే, ఏమండి పాస్టర్ గారు మీకు వాక్యం అంతా కూడా తెలుసా అని అడిగాను. అంత తెలియదండి, మనం ఎంతగా అయితే మనం చదువుతూ ఉంటామో ఇంకా అంతగా తెలుసుకుంటూ ఉంటామన్నా. ఒక విశ్వాసం పక్కన ఉంటే ఆ విశ్వాసం పిలిచాను, ఏమమ్మా మీరు బాప్టిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలు అయిందన్న. మీకు వాక్యం అంతా కూడా తెలుసా? బైబిల్ అంతా కూడా తెలుసా? లేదన్నా, నేర్చుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నేటి అనేక మంది ఇచ్చేటువంటి సమాధానం అదే. అన్ని తెలుసుకున్న తర్వాత బాప్టిజం తీసుకున్నాను అంటారు. బాప్టిజం తీసుకుంటే కదా లోతైనటువంటి విషయాలు అర్థమయ్యేది. చూడండి, బస్సు ఫ్లైట్ ఎక్కాలంటే బయట నుంచి చూసి ఆనందపడితే సరిపోతుందా? చెప్పండి. విమానం ఎక్కాలంటే బయట నుంచి చూసి ఆనందిస్తే సరిపోతుందా? ఏం తీసుకోవాలి? ఫ్లైట్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి. అవునా కాదా? ఎస్ఆర్ను లోకల్ గా అయితే టికెట్ ఉండాలి. బయట దేశాలకు వెళ్తే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి కదా. అయితే ఇవన్నీ కూడా ఉన్నప్పుడే లోపలికి అలో అవుతుంది. లోపల ఉన్నటువంటి విషయాన్ని మనము ఏం చేస్తామంటే చూడగలుగుతాం. ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు చూస్తే మనం టికెట్ ఉంటేనే లోపల ఏమేమి ఉన్నాయి,
ఏమేం వస్తువులు ఉన్నాయి, ఏమేం బొమ్మలు ఉన్నాయి, ఏ జంతువులు ఉన్నాయి, అన్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. బయట నుంచి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే చెప్పే వాళ్ళని బట్టి ఊరికే ఊహించుకోవడమే తప్ప చూసింది మనకు అర్థం అవ్వదు. అలా వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. రక్షణ అనేటువంటిది కూడా ఒక టికెట్ లాంటిది. రక్షింపబడిన తర్వాత ఆత్మీయ కోణంలో వివిధ కోణాల్లో ఈ ఆత్మ మండలములో ఆత్మీయతను నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి వారి యొక్క హృదయాలు తెలుపుగా మార్చబడతాయి. వారి వస్త్రములు తెల్లగా మార్చబడతాయి. వారి హృదయము తెల్లగా ఉంటది, పవిత్రముగా ఉంటది, పరిశుద్ధముగా ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయం అయింది, మరి 3 విషయాలు చెప్పాలనుకున్నాను. అలసిపోయారా? అలసిపోయిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమే. మిగతా వారు చెప్పండి అన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. కెన్ ఐ కంటిన్యూ? హోస్ట్ వారిని నేను అడుగుతా ఉన్నాను. మిగతా 2 విషయాలు చెప్పడానికి కనీసం అంటే 9:30 అవ్వచ్చు. 2 విషయాలు చెప్పనా, లేకుంటే నెక్స్ట్ వీక్ ఈ 2 విషయాలు కూడా చెప్పనా అండి? చెప్పండి అయ్యగారు. రిమైనింగ్ పర్సన్స్ చెప్పండి అన్న. చెప్పండి అన్న. ఓకే, నేను మరో 2 విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి యొక్క ఆలోచనను బట్టి. ఒకవేళ ఎవరికైనా కూడా వర్క్ ఉన్నట్లయితే మీరు లెఫ్ట్ అవ్వచ్చు, పర్లేదు. నేను ఒకవేళ మీరు తర్వాత మీరు వినాలన్నా కూడా నేను లింక్ పంపిస్తాను సిస్టర్కి, తను మీకు పంపిస్తారు. తర్వాత కూడా మీరు వినవచ్చు. ఓకే, మంచిది. 2వ విషయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. తెల్లని వస్త్రములలో ఎవరు తెల్లగా ఉంటారు, ఎవరి హృదయం తెల్లగా ఉంటది, ఎవరు తెలుపుగా ఉంటారు, ఎవరు పరిశుద్ధంగా ఉంటారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మొట్టమొదటి విషయంగా యేసు రక్తము చేత కడగబడిన వారు. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరొకసారి చదవనక్క. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నారు ఇక్కడ? ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉన్నాడో ఆయన వస్త్రములంట ఎలా ఉన్నాయంట? కింది వచనం చదవండి, బైబిల్లో రాయబడినటువంటి మాట ఒకసారి. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే. ఆ వచనం కాదు, మార్కు సువార్త 9వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఆరు దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ప్రార్థించుచుండగా అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వస్త్రములు తెల్లగా మార్చబడ్డాయి అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ తెల్లగా మార్చబడినటువంటి స్థితిని మనం చూస్తే ఈ లోకములు అంట ఏ చాకలి కూడా అంత తెల్లగా చేయలేడంట అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. రెండవదిగా ఎలా మనము తెల్లగా మార్చబడతాం, ఎలా మనం తెల్లని వస్త్రములు ధరించుకున్న వారము, ఎలా మనము ఈ యొక్క ఉన్నటువంటి తెల్లని హృదయం మనం కలిగి ఉంటాం అన్న విషయాన్ని మనం చూస్తే లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం రాయబడిన రీతిగా అక్కడ 3 మనుషుల్ని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ 3నే తీసుకెళ్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రోజు మనం కూడా ఎంతో మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ ప్రాముఖ్యముగా
ప్రాముఖ్యంగా కొన్ని చోట్లకు కొంతమందినే తీసుకెళ్తాం. ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు కొంతమందికే తెలియజేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా అనేక మంది శిష్యులున్నారు. అనేక మంది శిష్యుల్లో నుంచి 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో నుంచి ఒక ముగ్గురిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ముగ్గురిలో ఇక్కడ మనం చూస్తే వీరున్నట్లుగా మనం చూస్తాం. ఈ ముగ్గురే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనిషి కుమారుడు గురించినటువంటి విషయాలు ఇక్కడ ఈ యొక్క సమయంలో వారు ఉంటున్నారు. తర్వాత అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు కూడా ఈ ముగ్గురే వెళ్ళారు. గెత్సెమనేటువంటి తోటలో కూడా ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. రూపాంతరపు కొండ మీద కూడా ఈ ముగ్గురిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన స్నేహితులు ఎలా ఉంటున్నారు, మనం ఎవరితో స్నేహం చేస్తా ఉన్నాం. నీ స్నేహితులు ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ ఆత్మీయులతో ఎంతవరకు నీకు సమయం కేటాయిస్తా ఉన్నావు, ఆత్మీయులతో ఎంతవరకు సమయం కలిగి ఉంటున్నావు, ఈ విషయాన్ని కూడా ఆలోచన చేయాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మనమందరం కూడా విశ్వాసులతో ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతున్నటువంటి వారితో సహవాసం చేసినప్పుడు మనము కూడా అటు రీతిగా మార్చబడతాము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే చాకలి కూడా అటువంటి తెల్లగా దుస్తులు చేయలేడంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క వస్త్రములు తెల్లగా మార్చబడ్డాయి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఆనవాయితీగా చేసే ప్రార్థన కాదు సుమా, ఏదో ప్రార్థన చేయాలంటే చేయాలని కాదు. నేను ఒక సిస్టర్ని అడిగాను, అక్క మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను బ్రదర్ అన్నారు. చాలా మంచిదక్క, సంతోషము అన్నాను. ఎప్పుడెప్పుడు చేస్తారక్క అన్నాను. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి డిన్నర్ చేసేటప్పుడు అని చెప్పింది. ఒకసారి ఆలోచన చేయాలి. ఎటువంటి ప్రార్థన, తినేటప్పుడు చేసే ప్రార్థన. ఎంతసేపు చేస్తారు తినేటప్పుడు? మహా అంటే 1/2 నిమిషం, ఇంకొంచెం అంటే 1 నిమిషం, அதுக்கு మించి చేయరు కదా. ఆలోచన చేయాలి. ఆనవాయితీగా చేసేటువంటి ప్రార్థన కాదు. ఎందుకు ప్రార్థన? అది కూడా తినే ఆహారం మంచిగా వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, తినాలి, నిద్రపోవాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకోవాలి. వీటి కొరకు ఆ ప్రార్థన. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట, మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్న విషయాన్ని మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. ప్రార్థన ఇక్కడ మనం చూస్తే దేవుడు అంగీకరించే ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూస్తే ఎలా మనము తెల్లగా మన వస్త్రములు ఉంటాయి అనగా మన హృదయం ఎలా తెల్లగా మార్చబడుతుందంటే ప్రార్థించేటువంటి వారి హృదయాలు మాత్రమే, వారి వస్త్రములు మాత్రమే తెల్లగా మార్చబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటి విషయం ఏం నేర్చుకున్నాం? మొదటి పాయింట్, ఎవరు తెల్లగా మార్చబడతారు, ఎవరి వస్త్రం తెల్లగా మార్చబడుతుంది, ఎవరు ఆ తెల్ల వస్త్రం ధరించుకున్న వారు? యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి వారు మాత్రమే వస్త్రములు ధరించుకున్నారు. ఏ వస్త్రములు అవి అంటే తెల్లని వస్త్రములు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్త 9:29 ప్రకారం ఆయన ప్రార్థించుచుండగా ఆయన వస్త్రములు తెల్లవైపోయినాయి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేస్తారో, దేవుడు అంగీకరించే ప్రార్థన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చూస్తే, శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రార్థనలు అదే రీతిగా విజ్ఞాపనలు చేసేటువంటి మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థనను బట్టి మనం అంగీకరించబడతాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. అదే యెషయా గ్రంథంలో మనం చూస్తే 59వ అధ్యాయం 11వ వచనం. త్వరగా 10 మినిట్స్ సమయం ఉంది, నేను ముగిస్తాను. చూడండి త్వరగా. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖవరము చేయుచున్నాము, న్యాయము కొరకు అండర్లైన్ చేసుకోనండి. గువ్వల వలె యెషయా గ్రంథము 59వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి మాటను బట్టి మేమందరము కూడా
గువ్వల వలె అన్న చోటు నుంచి చదవండి. గువ్వల వలె. గువ్వల వలె దుఃఖవరము చేయుచున్నాము, న్యాయము కొరకు కాచుకొనుచున్నాము కానీ అది లభించుట లేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది. మేము 38, చేసిన 11 చదవండి అక్క. 38, 11 త్వరగా. 11 or 14. యెహోవాను 14 వచనం చదవండి. 38, 14. మంగళ కత్తి పిట్టవలెను, ఓదె కొరకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వ వలె మూల్గి తిని, గువ్వ ఉన్నత వలె స్థలముల మూలిగి తిని. కంటే చాలక్క, అక్కడ అండర్లైన్ చేసుకునండి. గువ్వ వలె మూలిగి తిని. గువ్వలు చూసారా మీరు ఎప్పుడైనా? హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. గువ్వలు చూసారా? ఎలా ఉంటాయి అవి? చెప్పలేమన్నా, ఎలా చెప్పాలా అంటారా? అవి సైలెంట్గా ఉంటాయా, ఎప్పుడు మూలుగుతూ ఉంటాయా? చూడాలి, చెప్పాలి. మూలుగుతూ ఉంటాయి, సైలెంట్గా ఉంటాయా? ఎస్, మూలుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం లేఖన భాగాలు మనం చూస్తే ఎలాంటి ప్రార్థన అన్న విషయాన్ని మనం చూస్తే మూలుగుచున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. గువ్వలు ఎప్పుడు కూడా మూలుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ 38వ అధ్యాయం 14వ వచనంలో కూడా మూలుగుబడినటువంటి ఆ పరిస్థితి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చూస్తాం, సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన చెందుతా ఉందంట. ఎందుకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అన్న విషయాన్ని ఈ మాట రాయబడి ఉంటది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి యావత్తు కూడా మనము దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలని సృష్టి యావత్తు కూడా మూలుగుచు ప్రసవేదన పొందుతున్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని బట్టి ఎలా మనము తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారముగా అవుతామంటే ప్రార్థించేటువంటి జీవితాలు, మూలుగుతూ ఉన్నటువంటి జీవితాలు. జ్వరం వస్తే మూలిగేటువంటి మూలుగు కాదు సుమా, ఏమో దొరకలేదని ఏడ్చేటువంటి మూలుగు కాదు. పిల్లలు ఏడుస్తారు చూడండి, అలాంటి మూలుగు కాదు. ప్రభు కొరకు పోయినటువంటి మూలుగు. చూడాలి, ఆలోచన చేయాలి. ఒకప్పుడు క్రైస్తవులు ఎలా ఉండేవారంటే దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా మోకరించి ప్రార్థించేటువంటి అనుభవం కలిగిన వారు. ప్రస్తుత దినాల్లో అటువంటి పరిస్థితి లేదు, ప్రార్థనా జీవితం లేదు. అంతా కూడా నామకార్థమైనటువంటి పరిస్థితి. భక్తి క్షీణించిపోతా ఉంటున్నది, భక్తిహీనులు అయిపోతా ఉన్నారు. ఆలోచన చేయాలి. ప్రార్థన జీవితం దినదినము కూడా నీలో అధికమవుతున్నదా, తగ్గిపోతా ఉంటున్నదా? ప్రభు కొరకు జీవించేటువంటి విధానములో ప్రార్థించేటువంటి విధానం అనేటువంటిది అధికమవుతున్నదా, తగ్గిపోతా ఉంటున్నదా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఇటువంటి రీతిగా మూలుగుతూ ప్రార్థించేటువంటి పరిస్థితి అంటే ఎల్లప్పుడూ కూడా ప్రభువును అంటిపెట్టుకొని జీవించేటువంటి విధానం. ఆహారం కొరకు అని కాదు, కానీ దేవుని కొరకు జీవించేటువంటి ఆ మూలుగు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు ఒక మాట మీకు తెలియచేస్తా ఉన్నాను, కుండీలో ఉన్న మొక్క త్వరగా పెరిగి అవి ఫ్రూట్స్ ని ఇస్తుందా? మట్టిలో వేయబడినటువంటి మొక్క అది త్వరగా పెరిగి ఫలాల్ని ఇస్తుందా? ఏది త్వరగా పెరుగుతుంది, ఏది ఫలాలు ఇస్తుంది? ఆలోచన చేద్దాం. కుండీలో ఉన్న మొక్కన, భూమిలో నాటబడినటువంటి మొక్కన? చెప్తారా సమాధానం? భూమిలో ఉన్న మొక్క బాగా అవుతుందండి. ఎస్, భూమిలో నాటబడినటువంటిది అది వృక్షముగా మార్చబడుతుంది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విత్తనము అనగా దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నాటబడినప్పుడు మనం ఫలిస్తాం. లేకుంటే ఆ విత్తనాన్ని చెవి వరకు తీసుకొని వదిలేసినట్లయితే ఫలించము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థనలో మనం ఎంతవరకు ఉంటున్నాం అన్న సంగతిని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దావీదు దినానికి ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు? దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? యెహోషువ ప్రార్థన చేయగా ఏం జరిగింది? హన్నా ప్రార్థన చేయగా ఏం జరిగింది? నా ప్రార్థనలో ఇలా అంటాను, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అబ్రహాముకే నా దేవుడు, ఇస్సాకు నా దేవుడు, యాకోబుకే నా దేవుడు,
నీకు దేవుడు కాదా? ఆయన నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడు. వారి జీవితాల్లో అద్భుతాలు చేసినటువంటి ఆయన మన జీవితాలు ఎందుకు చేయడు? మనం విశ్వసించలేదు కాబట్టి. నీవు విశ్వసించలేదు కాబట్టి దేవుడు కార్యాలు చేయలేడు. ఆలోచన చేయాలి. మన బిలీవ్ సిస్టమ్ మారాలి. మన విశ్వాసం ఉంచేటువంటి విధానం మారిపోవాలి. ప్రభువు నువ్వు ఏదో ఆయన అవసరమైతే ఇస్తాడు అన్నట్లుగా చూడకూడదు, కానీ మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించి వాటిని పొందుకుంటామని నమ్మి ప్రార్థన చేయాలంట. అది ఎంత గొప్ప విషయం. లేఖన భాగంలో సెలవిస్తున్నటువంటి మాట, మీరు ఏదైతే ప్రార్థన చేస్తా ఉన్నారో అవన్నీ కూడా పొంది ఉన్నారని నమ్ముడి అన్న లేఖన భాగాన్ని మనం చూస్తాం. రెండవదిగా ఏంటంటే ప్రార్థించేటువంటి జీవితాలు, ప్రార్థించేటువంటి హృదయాలు, ప్రార్థించేటువంటి వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చివరిగా మూడవదిగా జస్ట్ ఒకే ఒక వచనం చదివిస్తాను. ఒక 2-3 వచనాలు మీకు ఇస్తాను, మీరు తర్వాత చదువుకోనండి. ఏంటంటే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని తర్వాత చదువుకోనండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ ఏం రాయబడి ఉంటదంటే, అక్కడ ఉన్నటువంటి ఈ మొర్దెకయి ఏం చేస్తాడంటే, దుఃఖముతో ఉన్న వ్యక్తి అదే రీతిగా రాజక్షేమాన్ని కోరినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎప్పుడైతే అటువంటి స్థితిలో ఉన్నాడో దేవుడు ఆ వ్యక్తిని చూశాడు. చూసిన తర్వాత అదే యొక్క రాజు ద్వారా ఉంగరము అతనికి తొలగింపబడినట్లుగా మనం చూస్తాం. ఆ ఉంగరము యొక్క ముద్ర అనేటువంటిది ఏంటంటే, ఒక గవర్నమెంట్ సీల్ వేస్తే అథారిటీ ఏ రీతిగా అయితే ఉంటుందో అలా అన్నమాట. ఈరోజు సీఎం సైన్ చేశాడు అనుకోండి, ఆ సైన్ చేసినటువంటి ఆ చెక్ తీసుకెళ్తే, లేకుంటే ఆ యొక్క సిగ్నేచర్ తీసుకెళ్తే ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అది చెల్లుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఒక సీల్ వేసాడు అనుకోండి, ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అది చెల్లుతుంది. అంత వాల్యూ. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే లేఖన భాగాల ప్రకారం మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎఫెసీలకు రాసిన నోట్ చేసుకోనండి, చెప్తాను, మీరు తర్వాత చదువుకోనండి. ఎఫెసీ 1:13 వచనము, అదే రీతిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు తర్వాత మీరు చదువుకోనండి. ఎఫెసీ 1:13, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు తర్వాత చదువుకోనండి. ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను దేవుడు మనకి వేశాడు. పరిశుద్ధాత్మ అనే ముద్రింపబడాలి. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినప్పుడే ఏమవుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే, చివరిగా ఈ మాటలు చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ మాటను చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. సమయం అయిపోయింది. త్వరగా క్రైస్తల అనుకూలత ఉన్న వారు చదవండి. ప్రకటన గ్రంథం 19:7-8 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పవిత్ర నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం లేఖన భాగాలు మనం చూస్తే, ఎవరైతే ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఈ 2 వచనాలు ఎఫెసీ 1:13, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22-23 వచనాలు ఉన్నాయి కదా. ఆయన ఆత్మను మనకి ఏం చేశాడంటే సంచె కరువుగా దేవుడు ఉంచి ఉన్నాడు అన్న విషయం అక్కడ రాయబడి ఉంటది. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు రాజ్ కుమార్ బ్రదర్ ఉన్నారు ఇక్కడ. అన్న దగ్గర నేను ఒక స్థలం కొనాలనుకుంటున్నాను. ఆ స్థలం నేను కొనాలనుకుంటున్నప్పుడు అడ్వాన్స్ గా నేను 1,00,000 రూపాయలు అది వెల చెల్లించినప్పుడు ఒక 10,000 రూపాయలు ఇచ్చి, ఇదిగో అన్న 10,000 నేను ఇస్తా ఉన్నాను, అది నాకు ఇవ్వు అని నేను అడ్వాన్స్ గా ఇస్తాను. అర్థం చేసుకోవడానికి అంటే అది నాకు అన్న ఒక చిహ్నంగా. మ్యారేజ్ కు ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎందుకు అంటే ఆ ప్రధానం అనేటువంటిది ఇంకా వారు కుటుంబంగా చేర్చబడడానికి సిద్ధమైపోయారు. ఎవరు కూడా ఆటంకపరచడానికి ఇంకా వీల్లేదు. అర్థం చేసుకోవడానికి ఈ ఆత్మ కూడా సంచె కరువుగా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే,
నిన్ను నన్ను మనలందరినీ కూడా ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు పరమునకు చేర్చి ప్రభువుతో మనమందరం కూడా ఉండేంత వరకు కూడా ఆయన నీ కొరకు నా కొరకు మన ఎంత ప్రయాస పడుతూ ఉన్నాడో, నీ కొరకు నా కొరకు మన జీవితాల్లో ఆయన మన హృదయంలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగరా? కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 రాయబడిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా? దేవుని యొక్క ఆత్మకు చోటు ఇవ్వండి. దేవుడు మాట్లాడతాడు. ఆయన ఆత్మకు చోటు ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడు ఏమి చేయాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పెంతెకోస్తు దినాన పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రారంభం నుంచి ఆదికాండం నుంచి కూడా మనం చూస్తాం దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లాడుచున్నది. కొంతమంది మీదకి వ్యక్తుల మీదకి వచ్చాడు, వెళ్ళిపోయాడు. బట్ ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో ఆ దిగి వచ్చినటువంటి ఆత్మ వారిలో ఉన్నది, అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనందరిలో ఉన్నది. ఎప్పటి వరకు ఉంటాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటే? యేసుక్రీస్తు ప్రభులు వారు మధ్యాకాశానికి వచ్చేంత వరకు కూడా మన జీవితాల్లో ఆయన ఉండి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఆయన వారిని ముద్ర వేసి ఆయన కొరకు సిద్ధపరిచి ఉన్నట్లుగా మనం చూస్తాం. వీఆర్ బిలాంగ్స్ టు హెవెన్. మనమందరం కూడా పరలోకానికి సంబంధించినటువంటి వారము, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వారము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు రక్షింపబడినటువంటి వారికి ముద్ర వేసి వారందరినీ కూడా ప్రత్యేకపరిచాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా ఏంటంటే, ఎవరు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిగా మనం నేర్చుకున్న యేసు రక్తము ద్వారా ఉతకబడిన వారు, రెండవదిగా ప్రార్థించేటువంటి వారు, మూడవదిగా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారు ఈ యొక్క తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు అన్న సంగతిని ఈ దినాన మనం నేర్చుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఫ్రైడే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారికి 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. అవేవో నేను నెక్స్ట్ ఫ్రైడే మీకు తెలియచేస్తాను. మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారో, ఏం విన్నారో, ఏం రాసుకున్నారో వాటిని స్టడీ చేయండి. అనుకూలత ఉన్నవారు నెక్స్ట్ వీక్ ఒక 5 నిమిషాల సమయాన్ని ఇస్తాను. అప్పుడు మీరు కూడా మాట్లాడొచ్చు. తర్వాత నేను ఈ యొక్క సబ్జెక్ట్ ని నేను కంటిన్యూ చేస్తాను. రేపటి వారం కూడా తెల్లని వస్త్రముల్లో నుంచి ఈ తెల్లని వస్త్రములు ఎలా మనం తెల్లని వస్త్రాలు ధరించుకుంటామో ఈ రోజు మనం నేర్చుకున్నాం. ధరించుకున్నటువంటి మనకి ఇచ్చేటువంటి దేవుడు 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటి గురించి మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి సహోదరికి, మరి నాకు సమయాన్ని ఇచ్చినటువంటి సహోదరుడికి కూడా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఓపికతో మీరు ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి పరలోకంలో నిత్య రాజ్యంలో మనం అందరం కూడా ఉండినట్లుగా దేవుని యొక్క సహాయము మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ వెరీ మచ్. ఆమేన్.